తెలంగాణ రాజకీయాలల్లా ఒక ఘట్టం ముగిసిపోయిందుల్లా. నిన్నటిదాకా హాస్పిటల్ ఉన్న పెద్దిసారి ఇలా పొద్దున జీవొడిచిండుల్లా. చెప్పడానికి ఎంత బాధాకరమో కదా. తెలంగాణ ఉద్యమంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక పేరుందుల్లా. అందుకే కేసీఆర్ సార్ అంటే మస్తు క్వాయిస్ చేస్తాడు ఈ సార్ని. పెద్దిసారి మరణం ఇక తీరని లోటే అందరికీ. గప్పట్లోనే గుండెపోటు వస్తే వరంగల్లో ఉన్న ఒక ఆసుపత్రికి తీసుకుపోయిన ముచ్చట మన అందరికీ తెలిసిందే. ఇక హాస్పిటల్లో డాక్టర్లు జర 9 సార్లు సిపిఆర్ చేసిందంటే ఇక మామూలు ముచ్చట కాదని చెప్పుకోవాలి. 9 సార్లు సిపిఆర్ చేసి జర జీవి పోతుండే ఆ జీవిని కాపాడి ఇక మరి గట్టుంటే ఇక అక్కడ వైద్యం సవతులు లేక ఇక హైదరాబాద్ దోలిచ్చులుల్లా. ఇక గట్లనే ఇక అంబులెన్స్ వస్తుంటే ఆ కార్ వెనుక కేటీఆర్ హరీష్ రావు సార్లు ఇద్దరు వచ్చినారాయే. ఇక ఇది అప్పట్లో అయితే పెద్ద న్యూసే అయిపోయిందని చెప్పుకోవచ్చు. మరి ఇక అప్పటి నుంచి సీరియస్ ఉన్న సార్ని చూడడానికి మరి కేసీఆర్ సార్ పోయిండు. కాంగ్రెస్ నేత సీతక్క వాళ్ళు కూడా పోయిండు. ఇక పెద్ద కోలుకోవాలి, పార్టీ ఏంది, ప్రతిపక్షం ఏంది, ఎన్నికల్లో చూసుకోవాలి, ఇక అవన్నీ ఉంటాయని ఇక పానమే లీటరే అనుకుంటా ఇక కాంగ్రెస్ నేతలు కూడా పోయి కొంతమంది చూసిళ్ళు. పెద్ద బాగుపడాలని ఇక మొక్కనోళ్ళు లేరు. ఇక నర్సంపేట నియోజకవర్గంలో చిన్న పోర నుంచి పెద్ద పోరం దాకా ఇక పెద్ద మంచిగా అవుతాడు ఇక మంచిగా మా దగ్గరికి వస్తాడు, మా సార్ మాకు కావాలి, మా సార్ పానం పోవద్దు దేవుడోళ్ళ అని పూజలు కూడా చేసిల్లాయే. ఇక ఎట్టకేలక దేవుడు కర్ణించకపోయేసరికి ఇక పెద్దసారి మన మధ్య నుంచి పోయిండులా. ఇక పెద్దసారి పోయిన తర్వాత నుంచి ఇక నర్సరావుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరు అయిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఏడుపు కాదు పాపం వాళ్ళది. ఇక వాళ్ళని నర్సరావుపేట నియోజకవర్గంకి వచ్చిన తర్వాత వాళ్ళ భార్య అక్కడ ఎట్లేడ్చిందో జర పానం పోయినట్టు ఆ ఏడుపు చూసేసరికి. ఏముంటుంది, తీసుకుపోయిన దేవుడు తిరిగి ఇయ్యడాయే. ఇక చూడాలి పాపం ఆ తల్లి బాధ ఎట్లా తీరుతుంది. ఏమున్నా ఆ తల్లి బాధ తీరాలని చూద్దాం. కేసీఆర్ సార్కి పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేందాయే. ఇక పెద్ది ఎట్లన్నా బతకాలని అమెరికా నుంచి డాక్టర్లను కూడా తెప్పించిండు ఈడికి. ఎంత మేరకు డాక్టర్లు కూడా శక్తిని మించి ప్రయత్నిస్తే ఏం మిగిలిందుల్లా. ఇక డాక్టర్లు అయితే బాగానే చేసే కాడికి చేసిళ్ళు. మొన్న పోతుంది అనుకున్న పానాన్ని ఈడి దాకా ఇచ్చిల్లాయే. ఇక పోయే పానం ఉంటే ఏం చేయలేం కాబట్టి ఈరోజు పెద్ది సారు ఇక అర్ధరాత్రి 12 గంటలకు చచ్చిపోయిండని న్యూస్ వచ్చాయి. ఇక పెద్దసారి పోయిన కాంచెలు అయితే ఇక నియోజకవర్గంలో అయితే ఇక మొత్తం రోధిస్తున్నారు జనాలు. ఇక చూడాలి ఇక ఎట్లయితుందో ఏమవుతుందో. మరి బై ఎలక్షన్లు వస్తే ఎవరికి వెళ్తారో చెప్పలేం. కానీ పెద్దసారి లాంటి నాయకుడిని కోల్పోవడం తెలంగాణకైతే ఒక తీరని లోటు అని చెప్పుకోవచ్చు.